భలే గుర్తు చేశారండి పవన్ కళ్యాణ్ గారి గురించి. జగన్ మద్యం అంటే మద్యపాన ప్రియులు కడుపు కొట్టావు జగన్ అన్నాడు. చించుకున్నాడు, ఊగాడు, అట్ట ఊగాడు, ఇట్ట ఊగాడు, అట్ట అన్నాడు. ఇప్పుడు ఎవరు కడుపు కొడుతున్నారు? బయటికి రారు, మాట్లాడరు. పోనీ మీ చంద్రబాబు నాయుడు గారి దొంగ స్టోరీ ప్రకారమే ఏదోటి మాట్లాడాలిగా. జగన్మోహన్ రెడ్డి నువ్వు మొత్తం నువ్వే తయారు చేస్తున్నావు, ఏదోటి మాట్లాడాలిగా. క్విక్ మాట్లాడు, మీడియాకి దొరకడు, సుగాలి ప్రీతి గురించి మాట్లాడు అని ప్రతిదీ మాకు రాసేయటమే మా ఖాతాకి. ఆడపిల్లల గురించి మాట్లాడు, వాలంటీర్ల గురించి మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా నేను సంక్షేమం చేస్తా అన్నాడు మాట్లాడు. ఈ రాష్ట్రంలోని సంవత్సరానికి నియోజకవర్గానికి 500 మంది యువకులను తీసుకుని 500 మందికి తలో 10 లక్షలు ఇచ్చి వాళ్ళతో పరిశ్రమలు పెట్టిస్తే వాళ్ళు ఇంకో 10 మందిని 10 మందికి ఉద్యోగాలు ఇస్తారు. రాష్ట్ర 175 నియోజకవర్గాలు ఇంటూ 5 అదే 2000 చిల్లర 8000 చిల్లర సంవత్సరానికి ఎటగా అసలు ఈ రాష్ట్రం సుభిక్షంగా అయిపోతుంది. 10,000 కోట్లు సంవత్సరానికి 10,000 కోట్లు, 5 ఏళ్ళు 50,000 కోట్లు అన్నాడు. 5 పైసలు ఎవరికైనా ఇచ్చావా అని అడుగుతున్నాను. ఎవరితోనా పరిశ్రమ పెట్టించావా అని అడుగుతున్నాను. పెట్టించారు. 100కు 100% పవన్ కళ్యాణ్ గారు పరిశ్రమలు పెట్టించారు. నియోజకవర్గానికి 500 మంది 10 లక్షలతో, రాష్ట్ర వ్యాప్తంగా 8,000 చిల్లర 10,000, 2 ఏళ్లలో 20,000 కోట్లతో పెట్టించలేదు. జయచంద్రారెడ్డితో, సురేంద్ర నాయుడుతో, జనార్దన్తో ఈ లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టించి బూట్ లెక్కర్ వ్యాపారాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు. మాట్లాడు, ఇప్పుడేం మాట్లాడు, క్విక్ మండు. అంటే మద్యం అమ్మకాలలో క్యూఆర్ కోడ్ అనేది ఒక సరికొత్త విధానం ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని, క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరుగుతాయి అని చెప్పని అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా లిక్కర్ అంటే మందు సీసా మీద ఒక క్యూఆర్ కోడ్ నారా చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టినట్టు, ఆలోచన చేసినట్టు, దానికి సారా మంత్రి కొల్లు రవీంద్ర గారు, కమిషనర్ మీనా గారు ఇద్దరు కలిసి దాన్ని రూపకల్పన చేసినట్టు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి వేరే విషయాలు ఏమీ లేనట్టు బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ పెడుతున్నామని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటంత ఖాళీగా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మంత్రి గారు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా. మరి సారా మంత్రి గారు ఏం చేస్తాడు? ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెడితే క్యూఆర్ కోడ్ గురించి ఆ సారా మంత్రి గారు ఇంకా గొప్పోడు. విలేకరులను తీసుకుని బ్రాందీ కోట్లకి వెళ్లి సీసాల మీద క్యూఆర్ కోడ్ ఫోన్ పెట్టి స్కాన్ చేస్తున్నాడు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా డిస్టిలరీల్లో తయారయ్యేటువంటి ప్రతి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ లేకుండా, ఫ్యాక్టరీ గడప దాటతాకి లేకుండా చర్యలు తీసుకుని ఫ్యాక్టరీలో కూడా ప్రతి సీసాని స్కాన్ చేసి ఎక్సైజ్ అధికారులు దాన్ని ప్రభుత్వంచే నడపబడుతున్నటువంటి ఏపీబీఎస్ఎల్ డిపోలకి చేరటం, అక్కడ స్కానింగ్ జరగటం, క్యూఆర్ కోడ్ అక్కడి నుంచి షాపులకి వెళ్ళినా
అక్కడ కూడా స్కానింగ్ జరగటం. ఇది గడిచిన 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంటే మరి మీరే కనిపెట్టినట్టు ఇవాళ ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, కొల్లు రవీంద్ర గారు సారా మంత్రిగా మీరు బాధ్యతలు తీసుకోగానే ఈ క్యూఆర్ కోడ్ బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ ముద్రించడం లేకపోతే అది అతికించడం ఎందుకు రద్దు చేశారు? ఎందుకు రద్దు చేశారు?